బ్యాంక్ అంటే లోన్లు ఇవ్వడం, వసూలు చేయడం ఇది మాత్రమే మనకు తెలుసు. ములకనూరు సహకార బ్యాంక్ మాత్రం కేవలం పైసలే కాదు, ట్రాక్టర్ నుంచి డీజిల్ దాకా అన్నదాతకు అవసరమైన ప్రతి వస్తువును అప్పుగా ఇస్తుంది. మనుషుల, పశువుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. మార్కెట్ మాయా బజారు నుంచి రైతన్నలను బయటపడేసింది ఈ సొసైటీ. సాధారణంగా బ్యాంక్ అంటే అప్పులివ్వడం, చెల్లించడం అంతా డబ్బు రూపంలో సాగుతుంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ములకనూరు కోఆపరేటివ్ బ్యాంకులో వస్తువులను అప్పు తీసుకునే ఫెసిలిటీ ఉంది. సొసైటీ నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చు, ఎరువులు పట్టుకెళ్లొచ్చు, మోటార్లు, పైపులు, పశువుల దాణ, మందులు, చివరికి డీజిల్ కూడా తీసుకెళ్లొచ్చు. వ్యవసాయానికి అవసరమైన అన్ని ఇన్పుట్స్ ను వస్తు రూపంలో తీసుకెళ్లే అవకాశం ఉంది ఇక్కడ. మరో ప్రత్యేకత ఏంటంటే అప్పును చెల్లించడానికి ఇక్కడ క్యాష్ ఇవ్వాల్సిన పని లేదు. బదులుగా పండించిన పంటను బ్యాంకుకి ఇచ్చేయచ్చు. రైతుకు ఎంత సుఖమో కదా. సభ్యులపై వీలైనంత భారాన్ని తగ్గించి రుణ వ్యవహారాన్ని సులభతరం చేయాలన్నదే బ్యాంకు లక్ష్యం. ఇక అన్నింటికీ మించి సొసైటీ ఒక ముఖ్యమైన పని చేపట్టింది. అదే మార్కెటింగ్. పంటను పండించడం కంటే దాన్ని అమ్మడమే రైతుకు పెద్ద సవాల్. మన మార్కెట్లు మాయా బజార్లు. దళారులు, మాయలు, మోసాలు. గిట్టుబాటు ధర దొరకదు. వ్యాపారుల సిండికేట్ల దెబ్బకు రైతన్న కుదేలై నిండా మునిగిపోతుంటాడు. రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కక వ్యవసాయం దండగైపోతుందన్న దుస్థితిని నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ములకనూరు సొసైటీ రైతులకు ఆ కష్టాలు లేవు. రైతులు పండించిన పంటను అమ్మిపెట్టే బాధ్యతను సొసైటీ తీసుకుంటుంది. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి గోడౌన్లలో స్టోర్ చేసి మార్కెటింగ్ చేస్తుంది. అందుకోసం అధునాతన స్టోరేజ్ గోడౌన్లను నిర్వహిస్తున్నది. రైతుకు ఇంతకన్నా ఏం కావాలి? ఈ సొసైటీ కార్యకలాపాలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకుంటూ పోతే మనం ఆశ్చర్యంలో మునిగిపోతాం. సభ్యుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సొసైటీ సానే ప్రాసెస్ కూడా చేస్తుంది. అందుకోసం రైస్ మిల్లులను నడిపిస్తుంది బ్యాంక్. ఒకటి రా రైస్ మిల్, మరొకటి పారా బాయిల్డ్ మిల్. ఈ రెండింటిలోనూ ఇంపోర్టెడ్ మిషనరీ కూడా ఉంది. వడ్లనే కాదు, పత్తిని కూడా సొసైటీ ప్రాసెస్ చేస్తున్నది. రైతుల నుంచి సేకరించిన పత్తిని ప్రాసెస్ చేసేందుకు బ్యాంక్ ఒక జిన్నింగ్ మిల్లును కూడా నడుపుతున్నది. సొసైటీ రైతులకు మెరుగైన వ్యవసాయ పద్ధతులను, మెలకువలను నేర్పడానికి కృషి చేస్తూ ఉంటుంది. నూతన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం 3 వ్యవసాయ అధికారులను నియమించింది. వీరు రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తుంటారు. విత్తనాలు, పురుగుల మందుల, నేల సారం విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. సొసైటీకి రైతు సమాచార కేంద్రం కూడా ఉంది. అక్కడ రైతులకు వివిధ అంశాలపై శిక్షణా తరగతులు జరుగుతుంటాయి. ఇక ఈ 14 గ్రామాల్లో పశువుల బాగోగులు చూసుకునేందుకు, వ్యాధులను నివారించేందుకు ఒక వెటర్నరీ ఆఫీసర్ను బ్యాంకు నియమించింది. అన్ని గ్రామాల్లో తరచుగా పశు వైద్య శిబిరాలను గ్రామాల్లో నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా ఈ కోఆపరేటివ్ సక్సెస్ తో పూర్తి పొంది ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్తుంటారు. వారి కోసం బ్యాంక్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఓరియంటేషన్ సెంటర్ ను కూడా నడుపుతున్నది. కోఆపరేటివ్ సొసైటీ అగ్రికల్చర్ యాక్టివిటీసే కాదు, ఇతర సేవలను అందిస్తున్నది. 14 గ్రామాల కోసం సూపర్ బజార్లను నిర్వహిస్తున్నది. సభ్యులే కాదు, ఊళ్ళోని అందరూ ఈ స్టోర్లలో సరుకులు కొనుక్కోవచ్చు. బట్టలు, బియ్యం, పప్పులు, ఫ్యాన్సీ ఐటమ్స్ సహా అన్ని దొరుకుతాయి ఈ షాపుల్లో. ఈ షాపుల్లో ధరలు జనరల్ మార్కెట్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. వీటి నిర్వహణ వల్ల సొసైటీకి లాభమేమీ ఉండదు. కానీ ధరలను అరికట్టి ప్రజలపై భారాన్ని తగ్గించడానికి బ్యాంకు వీటిని నడిపిస్తున్నది. అంతేకాదు, ఒక పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ కూడా నిర్వహిస్తున్నది సొసైటీ. స్థానిక యువకులకు, మహిళలకు వీటి ద్వారా ఉపాధి కల్పిస్తున్నది. సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది బ్యాంక్. 14 ఊర్లలో ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంటుంది.
పశువుల ఆరోగ్య రక్షణ కోసం రెగ్యులర్ గా వెటర్నరీ క్యాంపులను నిర్వహిస్తుంది. సభ్యుడు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చులకు తక్షణమే 1500 రూపాయలను చెల్లిస్తుంది. జనతా ఇన్సూరెన్స్ కింద 50,000 రూపాయలు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లభిస్తాయి. సొసైటీ ఎల్ఐసి, ఎన్ఐసికి ఏజెంట్. లోన్ కింద తీసుకునే ప్రతి వస్తువుకు ఇన్సూరెన్స్ ఉంటుంది. పిల్లలకు స్కాలర్షిప్లను ఇస్తున్నది. శ్రద్ధను ప్రోత్సహించడానికి మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తున్నది. మెడిసిన్ చదివే స్టూడెంట్స్ కు 7,500 రూపాయలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు 4,000 రూపాయల ఉపకార వేతనాన్ని ఇస్తున్నది. అప్పులు లోన్లే కాకుండా స్టడీ చేసే సభ్యుల పిల్లలకు ప్రతి ఒక్కరికి, అంటే 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరికి ఇల్లున్న సభ్యుల కొడుకులకు 1,200 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మన ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు ఎంసెట్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు 4,000, అదే మెడిసిన్ చేసే వాళ్ళకు 7,000 రూపాయలు ఫ్రీగా ఇస్తారు. బ్యాంక్ ఆధ్వర్యంలో 2 కాలేజీలు కూడా నడుస్తున్నాయి. 60 ఏళ్ల పైబడ్డ సభ్యులకు వారి వాటా మూలధనం ప్రకారం సొసైటీ పెన్షన్ కూడా చెల్లిస్తున్నది. సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. మేము చచ్చిపోతే కూడా రుణాలు మాఫీ అవుతున్నాయి. మా వ్యవసాయ అప్పులు మొత్తం మాఫీ అవుతాయి. పోతే చచ్చిపోయిన వాళ్ళు కూడా కుటుంబాలు బాగుపడ్డారు. ఇప్పటికీ మాకు బోనస్ రూపకంగా కూడా పైసలు ఇస్తున్నారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత మాకు నెలకు 500 ఇట్లా బోనస్ ఇస్తున్నారు. మాకు ఎల్ఐసీలు కూడా చేయిస్తున్నారు. కోఆపరేటివ్ సొసైటీకి ఒక ప్రెసిడెంట్, 15 మంది డైరెక్టర్లు ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. పాలసీ నిర్ణయాలన్నీ డైరెక్టర్ల బోర్డు తీసుకుంటుంది. ప్రతి నెల ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరుగుతుంటుంది. ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ మీట్ అవుతుంటది. సొసైటీలో ప్రస్తుతం 220 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 150 మంది రెగ్యులర్ కాగా 70 మంది టెంపరరీ. వీరంతా మేనేజర్ ఆధ్వర్యంలో కోఆపరేటివ్ అభివృద్ధికి అంకితమై పనిచేస్తుంటారు. ఈ బ్యాంకుతో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అనుబంధం ఉంది. పివి ఈ బ్యాంకుకు కొంతకాలం ఉపాధ్యక్షులుగా పనిచేసిండ్రు. పివి నరసింహారావు మెంబర్ అయినప్పుడు 10 రూపాయలు డిపాజిట్ తోని అయితే ఇవాళ ఈ టైం వరకు 1,00,000 రూపాయలు అయినాయి. 1,00,000 రూపాయలు తీసుకుపోయి మా బ్యాంక్ వాళ్ళు అతనికి ఇచ్చిండ్రు. ప్రతి దసరాకు ఒక్కొక్కలకు 4,000, 5,000, 6,000, 10,000, 20,000 తీసుకున్న మెంబర్ కూడా ఉన్నారు. ఇట్లా ఈ విధంగా ఇచ్చుకుంటే ఇవాళ మా బ్యాంక్ కొన్ని 100 కోట్లకు ఎదిగింది. నేను దాదాపుగా ఈ 30 సంవత్సరాల మెంబర్ని. అప్పటి నుంచి నేను వృద్ధి అయి ఒక 5 ఎకరాల భూమి కూడా సంపాదించుకున్నాను దీని మీద. దేశంలో కోఆపరేటివ్ వ్యవస్థ కుప్పకూలిన ముల్కనూరు మాత్రం చెక్కు చెదరని కోటలా నిలబడ్డది. సహకార బ్యాంకింగ్ వైఫల్యాలపై చర్చ జరుగుతున్నప్పుడల్లా ముల్కనూరు సొసైటీ సాధించిన విజయాల ప్రస్తావనే ముందుకొస్తుంటది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న మేధావులకు, రూరల్ డెవలప్మెంట్ శాఖకు ఇదో కేస్ స్టడీ. ప్రపంచంలో అనేక దేశాలు, సంస్థలు ఈ ముల్కనూరు సహకార బ్యాంకు పనితీరును పరిశీలించి ఈ సక్సెస్ ను తమ ప్రాంతాల్లో రిపీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముల్కనూరు రైతాంగం క్రమశిక్షణతో, సమన్వయంతో, గొప్ప కృషితో సాధించిన విజయం, దాన్ని నిలుపుకుంటున్న తీరు ఆర్థికవేత్తలను అబ్బురపరుస్తున్నది. రైతు సహకార స్వర్గంగా మారిన ముల్కనూరు ఆ తర్వాత మహిళా శక్తి దుర్గంగా మారింది. ప్రయోగాలు చేసి ప్రపంచం తన వైపు చూసేలా ముల్కనూరు మహిళా డైరీ ఎదిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త అధ్యాయాన్ని, కొత్త ఆధారాన్ని చూపి దేశ వనితాలోకానికి ఆదర్శంగా నిలిచింది. ముల్కనూరు మహిళా సహకార డైరీ అది ఒక విజయ గాథ. గ్రామీణ స్త్రీ లిఖించిన పరస్పర సహకార చరిత్ర. మహిళా శక్తికి నిదర్శనం, వారి ఆర్థిక క్రమశిక్షణకు సాక్ష్యం. అభివృద్ధి ప్రక్రియలో ఆడవాళ్ల భాగస్వామ్యం ఉంటే అదెంత గొప్పగా ఉంటుందో చూపించే బెస్ట్ ఎగ్జాంపుల్.
ముల్కనూరులో సహకార వ్యవస్థ, స్వయం సహాయ గ్రూపులు ఏనాటి నుంచో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల హడావుడి దేశం అవడానికి ఎంతో ముందుగానే ముల్కనూరు మహిళా పొదుపు గ్రూపులున్నాయి. అయితే ఈ గ్రూపుల ఇన్వెస్ట్మెంట్ కు సరైన వేదిక లేక ఫండ్ వృధా అవుతున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయంలో పెట్టడం పూర్తిగా లాభదాయకంగా లేదు. ఆంధ్ర పాలకుల వివక్షలో సాగునీటి సౌకర్యం కరువు కాటుతో బాధపడుతున్న సందర్భంలో ముల్కనూరు మహిళా బృందాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినాయి. ఈ డైరీ గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ముఖ్యంగా ఆర్థికంగా మరి సామాజికంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా ఈ డైరీ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలోని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని కరువును ఎదుర్కొనేందుకు కూడా ఈ 19,000 మంది మహిళలకు కూడా ఈరోజు కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా ఈ డైరీ ఇప్పుడు కూడా ఉపయోగపడుతున్నది. అదేవిధంగా ప్రస్తుతము మొదట్లోనైతే 5,000 మంది మహిళలు 62 సంఘాలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము 105 సంఘాలు 19,000 మంది మహిళలకు ఉపాధి కల్పించడం జరుగుతున్నది. ప్రతి ఇంట్లో ఒకటో రెండో బర్రెలు ఉన్నాయి. పాల అమ్మకంతోనే కొన్ని కుటుంబాలు ఇంటిని నెట్టుకొస్తున్న స్థితి కళ్ల ముందు కనిపిస్తున్నది. అటువైపు మళ్లింది ముల్కనూరు మహిళల చూపు. సహకార పద్ధతిలో ఒక పాల కేంద్రం పెడితే ఎట్లా ఉంటుందన్న ఆలోచన తట్టింది. అంతే, వెంటనే కార్యాచరణ మొదలైంది. సహకార ఉద్యమంలో ముందున్న సహ వికాస సంస్థ వారికి చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. ఆ తర్వాత జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ తన సహకారాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో బర్రెలు ఉన్నాయి. ఎన్ని లీటర్ల పాలను సేకరించగలం? సేకరించిన పాలను ఎట్లా అమ్మాలి? డిమాండ్ ఎలా ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకుని శాస్త్రీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే సహవికాస జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సాయంతో సమగ్ర సర్వే జరిగింది. 72 గ్రామాల్లో రోజుకు 14,000 లీటర్ల పాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ సరైన రేటు లేక గిట్టుబాటు కావడం లేదు. పక్కనే ఉన్న వరంగల్ పట్టణంలో చిక్కని పాలు దొరక్క వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. అక్కడ 32,000 లీటర్ల డిమాండ్ ఉంది. ఈ విషయాలు సర్వేలో బయటపడ్డాయి. ఈ రెండింటికి మధ్య ఒక బ్రిడ్జి వేస్తే చాలు, మంచి రిజల్ట్ ఉంటుందన్న నమ్మకం కలిగింది మహిళా బృందాలకు. వెంటనే పని ప్రారంభమైంది. బిల్డింగ్ నిర్మాణం, యంత్రాలను నెలకొల్పే పనుల బాధ్యతను తీసుకుంది ముల్కనూరు సహకార బ్యాంక్. గ్రామాన మహిళలను మోటివేట్ చేసే ప్రోగ్రాం చురుగ్గా సాగింది. మంచి స్పందన వచ్చింది. స్వయం సహాయ సంఘాల్లో తీసుకున్న అప్పుతో బర్లను కొన్నారు మహిళలు. బర్ల పాలను తీసే పద్ధతి, పరిశుభ్రత, వేయాల్సిన దాణా, ఇతర విషయాలపై మహిళలకు శిక్షణ కూడా ఇచ్చింది సంఘం. డైరీ ప్రారంభానికి ముందు 18 నెలల పకడ్బందీగా ప్రిపరేషన్స్ చేసుకుంది సంస్థ. ముల్కనూరు శివారులలో 8 ఎకరాల్లో 25,000 లీటర్ల కెపాసిటీతో మిల్క్ ప్లాంట్ రూపుదిద్దుకుంది. ఒక కళ సాకారమైంది. ఒక కృషి ఆకారం తీసుకుంది. 2002 ఆగస్టు 17న ముల్కనూరు మహిళా సహకార డైరీ పనిచేయడం ప్రారంభించింది. మొదటి రోజే 2,000 లీటర్ల పాలను సేకరించ